నమస్తే అండి అందరికీ వెల్కమ్ ద సాన్వి టాక్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఓకేనండి, ఈరోజు మన సాన్వి టాక్స్ ఛానల్లో అయితే అందరిళ్ళలో అయితే ప్యూరిఫైర్ ఉంటుంది కదా. ప్యూరిఫైర్కి అయితే ఆన్లైన్లో కవర్స్ అనేవి ఇంకా కాస్ట్ అయితే 250 నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా మీషోలో అయితే 180 150 వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ప్యూరిఫైర్ యొక్క కవర్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను నేను. మన ఇంట్లో ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే జీన్స్ ప్యాంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది కొంచెం లైఫ్ ఎక్కువగా వస్తుంది. సో జీన్స్ ప్యాంట్ అయితే తీసేసుకున్నాను నేను. తీసేసుకొని దాన్ని పొడవు అయితే వచ్చేసి ఒక 21 ఇంచ్ అయితే 21 పొడవు తీసుకొని దాన్ని ఒక పైన పీస్ అయితే ఒకటి 2 లెగ్స్ ఉంటాయి కదా, ఒక లెగ్ పక్కన పెట్టేసి ఫస్ట్ లెగ్లో అయితే 21 పొడవు, వెడల్పు ఏమో 7 అయితే తీసేసుకున్నాను. పొడవు 21, వెడల్పు 7 తీసుకున్నానండి. ఇంకా ఏంటంటే మనం ఈ విధంగా ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఇది చాలా గట్టిగా ఉంటుంది, లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను ఆన్లైన్లో 2 టైమ్స్ పెట్టా. ఒక 1 ఇయర్ వరకే అది కవర్ అనేది చినిగిపోవడం అది జరిగింది. సో ఏంటంటే ఒకసారి నేనే ట్రై చేస్తే పోలా అని అయితే ట్రై చేసిన. ఇలాగా ఒక పాయింట్ కాల్ అయితే మొత్తం టోటల్గా అయితే విప్పేసుకోవాలి. తర్వాత అందులో కూడా ఇటు సగం అటు సగం కాకుండా నార్మల్గా వెడల్పు అనేది 7 వచ్చేసి పొడవు అనేది 21 వచ్చే వరకు కట్ చేసుకోవాలి. ఒక సైడ్ కాలు తీసేసుకొని అందులోనే హాఫ్ కట్ చేసేసుకున్నా సరిపోతుంది. కానీ ఒక్కొక్క ప్యూరిఫైర్ అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉండొచ్చు. ఇది ఆక్వా ప్యూరిఫైర్ అన్నట్టు. సో ఏంటంటే నేను పొడవు 21 తీసేసుకొని వెడల్పు 7 తీసేసుకున్నాను. అలా 2 పీసులు అయితే పక్కన పెట్టేసి ఇంకొక జీన్స్ ప్యాంట్ కాలు ఉంది కదా, అదైతే తీసేసుకొని ఇందులో కూడా పొడవు అనేది 7 తీసేసుకున్నా, వెడల్పు అనేది 14 తీసుకున్నాం. ఇలా 3 పీసెస్లు అయితే కట్ చేసేసుకోవాలి. ఈ 3 పీసెస్ ఎందుకంటే ఇది ముందుకి వెనకకి వచ్చేస్తుంది అన్నట్టు. ఇందాక మనం 21 పొడవు తీసినవేమో అవి సైడ్లోకి వస్తాయి అన్నట్టు. చాలా ఈజీగా మనం ప్యూరిఫైర్ కవర్ అనేది ఒక 10 మినిట్స్లో కుట్టేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనండి, మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి కొత్త వీడియోస్ తోటి ఇంకా మీ ముందుకైతే వస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా 3 పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. 2 పీసెస్ అయినా సరిపోతాయి. కాకపోతే ఏంటంటే నేను నా ప్యూరిఫైర్ కవర్ చాలా నీట్గానే ఉంది. ఆ కవర్కి అయితే ఒకటి క్లాత్ జాయిన్ చేసింది. ఆ క్లాత్ కాకుండా నేను ఇప్పుడు ఈ జీన్స్ ప్యాంట్లోనే 3 క్లాత్స్ అయితే కట్ చేసేసుకున్నా. ఇలా ఎక్కువగా దారాలు ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ అనేవి మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా 3 పీసెస్ లా కట్ చేసేసుకున్నానండి. తర్వాత ఇందాక మనం పొడవు లెంత్ వచ్చేసి 21 తీసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇది ఏంటంటే నా ప్యూరిఫైర్ కవర్ పాతదన్నమాట. సో కవర్ బాగానే ఉంది కదా, వీటికి జిప్స్ కూడా పాడైపోలేదు. సో దీన్నే సెట్ చేద్దాం అనుకున్నాం. మన దగ్గర జిప్స్ లేకపోయినా కూడా ఇలాగా ఒక కవర్ అయినా లేకపోతే మామూలుగా జీన్స్ ప్యాంట్ ఇప్పుడు మనం కట్ చేసిన క్లాతే కూడా వేసుకోవచ్చు. నాదైతే కవర్ బాగానే ఉండింది, అందుకనేసి అయితే నేను కవరే సెట్ చేశాను. ఆ కవరు మనది ప్యూరిఫైర్ ఎంత వెడల్పు ఉంటుందో ఆ వెడల్పు పొడవు తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పొడవు ఏం లేదండి, 21 ఉంటుంది, వెడల్పు ఏమో 14 ఉంటుంది. చూసారా, ఇందాక మనం మీడియం సైజు కట్ చేసేసుకున్నాం కదా 3 పీసెస్ అయితే ఇలాగైతే వేసేసుకోవాలి. మధ్యలో ఒకటి పెట్టేసి అటువైపు ఇటువైపు ఒకటి పెట్టుకోవాలి. తర్వాత లెంత్ ఎక్కువగా ఉన్న పీసులు 2 కట్ చేస్తాం కదా, అది ఇటు సైడ్ ఒకటి, ఎడమ పక్క ఒకటి, కుడి పక్కన ఒకటి వచ్చేటట్టు పెట్టేసుకొని వీటిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో డబ్బా లాగా షేప్ రావాలి. మిషన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను. తర్వాత ఇందాక కవర్ ఉంది కదా, ఆ కవర్ తీసేసుకోవాలి.
జీన్స్ ప్యాంట్ క్లాత్ అనేది మనం కవర్ కుట్టుకోవడం వల్ల చాలా లైఫ్ ఉంటుంది. బయట అమెజాన్ల కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇందాక కవర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే నేనేం కట్ చేయలేదు, అది ఓల్డ్ది పాడైపోయింది అనేసి దీన్ని ఒక్కదాన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఏం లేదండి, దీన్ని పైన ఇప్పుడు ఇది ఉంది కదా దీని మీద వేసేసి ఇటు చివరన అటు చివరన కుట్టేసి ఈ జిబ్బుకి ఇప్పుడు ఈ పొడవు ఇది ఉంది కదా, ఈ పొడవుది ఇలా ఉల్టాయించేసుకొని వెనక వైపు కుట్లు వేసుకుంటే ముందుకి స్ట్రైట్గా ఉంటుంది. కుట్లు అనేది రివర్స్లో వేసుకోవాలి ఇలా తిప్పేసి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, 1-2 స్టిచ్చింగ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉండిందండి. చూసారా, ఒక 10 మినిట్స్లో అయితే మనకి ప్యూరిఫైయర్ కవర్ అనేది రెడీ అయిపోయింది. కవర్ కూడా కుట్టడమేనా అని అనుకోకండి, నేను చెప్తున్నా కదా 2 టైమ్స్ అయితే కవర్ అయితే ఆన్లైన్లో పెట్టాను, కానీ అది లైఫ్ ఎక్కువ రావట్లేదు. ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేసినాం. సో నా ప్యూరిఫైయర్కి వేసి చూపిస్తాను చూడండి, కరెక్ట్ ఫిక్స్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. నాకైతే మస్తు సాటిస్ఫైడ్ అయినా, భలే వచ్చింది స్టిచ్చింగ్ అనేసి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. క్లాత్ కాబట్టి గట్టిగా రుద్దినా పర్లేదు. ఆన్లైన్లో ఏంటంటే నార్మల్ క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ అనేది తొందరగా చినిగిపోతుంది మనం ఉతికేసినా కూడా. చూడండి, ప్యూరిఫైర్కి అయితే ఈ విధంగా చాలా బాగా సెట్ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఓకేనండి, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సాన్వి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.